అబ్బాయి గారి కోసం పోలీసులు ఎతుకుతున్నారు. పోలీసు వాళ్ళకి ఒంట్లో బాగాలేదా? అది కాదు బాబాయ్, అబ్బాయి గారి కారు అడవిలో కనపడిందంట. కారులో అబ్బాయి గారు లేరంట. కంగారు పట్టుకోలే నన్ను. పోలీసులు తగ్గెత్తుతున్నారు బాబాయ్. అబ్బాయి గారు కనపడటం. నువ్వు రాగా నువ్వు రాకూడదు బాబాయ్. నేను వెతికొస్తాను కూర్చోవే. ఇంతకు పూర్వం డాక్టర్ గారు ఇలా కనపడకుండా పోయే అలవాటు ఉందా? నాకు తెలిసినంత వరకు అలాంటిది ఏం లేదు సార్. పోనీ ఆయన ఎవరైనా ఎత్తుకుపోయారా? రోజు ఆయన ఎత్తుకుపోవడానికి ఆయన ఏమైనా ఆడపిల్లటండి? సరే, ఆయన ఎవరితోనైనా దెబ్బలాడుతుండేవారా? ఓ చాలాసార్లు సార్. ఎవరితో? ఇన్ఫ్లుయెంజా, ప్లేగు, మలేరియా. వీళ్ళు కాదయ్యా, మనుషులతో. అదేం లేదు సార్. ఆచూకీ తెలియటం కష్టంగా ఉంది సార్. ఎలాగైనా ఆచూకీ తెలుసుకుని అని తీసుకురండి సార్. ఇక్కడ రోజు రోగులతో చచ్చిపోతున్నారండి. ఎవరికి ఏ మందులు ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలాగ ఇవ్వాలో తెలియక. మీరు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తే కదటయా మేము ఆచూకీ తీయటం. సరైన ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు శ్రమ ఎందుకు సార్? మేమే తీసుకొచ్చేవాళ్ళం. మిస్టర్ అయోమయం. నా పేరు మిస్టర్ కాంపౌండర్ సార్. సర్లే, మీ డాక్టర్ గారి కారు పోలీస్ స్టేషన్ తీసుకురా. అలాగే సార్. కారులో పెట్రోల్. ఏమైంది దేవి? నేను ఇందుండనికి ఆందోళన దేనికి సుందరి? ఓ అనంత పద్మనాభ స్వామి, ముందు మంచం నుంచి లేవండి. ఏ కోపమా? కాదు, పాపం. అయ్యో పాపం. ఇదిగో సుందరి, పోనీ సినిమాలో నాయకుల పద్ధతిలో ఒక ప్రేమ గీతం పాడుకుందామా? అబ్బబ్బబ్బబ్బా, అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలని ఏమిటి గోల? గోల కాదే బేల. ప్రేయసి పండు వెన్నెల చిలుకవలసిన నీ రెండు కళ్ళల్లో ఏది నిండు కోపాగ్ని జ్వాలలా? హే నా హృదయేశ్వరి, నే తాళలేకపోతే చెరువులో దూకండి. లోతుంటేనా? ఇదిగో, నేను మీతో తగులాడడానికి రాలేదు. పోనీ హితవులాడు. ఏ మిస్టర్, ఇది నా ప్రైవేట్ రూమ్. అంటే తెలుగులో అర్థం? అబ్బబ్బబ్బబ్బా, ఇది నా ఏకాంత మందిరం. అవునవును, అది తెలిసే వచ్చాను అడ్డుండదని. అది సరే గాని ప్రియుడి దగ్గరికి వస్తూ వట్టి చేతులతో వచ్చావేం ప్రేయసి? ఏ బెత్తం తీసుకురావాలా? అబ్బే, కులుకుతూ కవ్విస్తూ నీ కోమల హస్తాలతో పళ్ళు, పాలు, పంచదార, పలహారం పట్టుకొస్తావనుకున్నా. అబ్బా, ఎంత ఆశ! కాదు మరి, నా బంగారు చిలుక, ఎందుకే నీకు ఎలుక? ఇదిగో, ఈ ప్రేమ పాఠాలని పెళ్ళైన తర్వాత ప్రారంభించండి. అబ్బెబ్బెబ్బే, ఇదిగో చదువుకున్న దానివి నువ్వు పాత పల్లవే పాడుతున్నావే. ఈ కాలంలో ప్రేమ ముందు పెళ్లి వెనుక. నీకు తెలుసా మనసా? రాణి, నువ్వు ఈ క్షణ నుంచి రాణివి కాదు, నేను రాజాని కాదు. నువ్వు లైలా, నేను మజ్ను, నువ్వు జూలియట్, నేను రోమియో, నువ్వు అనా, నేను సలీం, నీవు కృష్ణుడు, నేను రాధ. మీరు రాధ, నేను కృష్ణుడు. తప్పు, నువ్వే రాధ, నేను కృష్ణుడు. చాలండి మీ ఆటలు. ఇంకా ప్రారంభించందే. మీరు ఈ గదిలోంచి వెళ్తారా లేదా? ఎలా వెళ్ళను? నీకోసం ఎంత డేంజర్ లో పడ్డాను, ఎంత నెత్తురు కళ్ళారా చూశాను. సరే, మీరు ఈ గదిలోనే ఊరగండి, నేనే పోతాను. ఇదిగో రాధా, జూలియట్, ఇదిగో అనా, రాణి వస్తున్నా. బాగుంది మీ ఎల్లరి. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని తెలుసా? నాకు తెలుసులే, మనం ఇలా ఇంట్లో సరదాగా ఉంటే ముసలాళ్ళు మొత్తుకుంటారని నన్ను ఇక్కడికి తీసుకొచ్చాం. అందుకే జాలీగా. గోలగా ఉంది. మీ పేరేమిటండి? నీకు తగ్గ పేరే. అంటే నువ్వు రాణి, నేను రాజా. చాలించండి మీ చిలిపి మాటలు. పోనీ మంచి మాటలు నేర్పుకో. అదే చెప్తున్నా. ఇక మీదట మీరు నేను చెప్పినట్టు బుద్ధిగా నడుచుకోవాలి. నడుచుకుంటున్నాగా, వాడిని చంపమన్నావు, చంపేశాను. అయ్యో, గట్టిగా రాకండి, మీకు దండం పెడతానండి. అలా రా దారికి. ఇక నేను చెప్పినట్టల్లా నువ్వు నడుచుకోవాలి. కారు దిగు, ఇటు తిరుగు, భుజాల మీద చేతులు, కళ్ళు మూసుకో. ఇలా ఇలా ఇలా. ఓహో,
అదే సంగతి. ఇదంతా పెళ్ళైన తర్వాత ముందు కారే కూర్చో. అలాగే కారులో పెట్రోల్ ఉందా పేమంటారా? కారే కూర్చోండి. ఈ ఆటలన్నీ పెళ్ళైన తర్వాత నేనేం చిత్రగుప్తుని అనుకున్నారా? మరణించిన వాళ్ళ జీవిత చరిత్రలని చెప్పడానికి. మర్యాదగా చెప్తావా నీతో చెప్పించమన్నావా? అవును సార్, చేసిన పాపం చెప్తే పోతుందంట. అయ్యో వద్దండి. భయపడకు రాణి, నేను చెప్తాగా. అయ్యో సార్ సార్ మీతో కొంచెం ఏకాంతంగా చిచ్చి, రహస్యం మాట్లాడాలి సార్. నేను రహస్యాలు మాట్లాడటానికి రాలేదు. డాక్టర్ రఘు ఎక్కడ? వకీల్ రాణి ఏంటా వాడుకో మాట్లాడరే. ఇంకా ఏమో పెట్టుకుని మాట్లాడుతుంది. కులభ్రష్టురాలు. నన్ను నాన్న అని పిలవడానికి సిగ్గులేదు. నా కడుపున చెరబుట్టావు పాపిస్తే నాన్న. ఇంత చదువు చదివి ఇదే నువ్వు చేసిన ఘనకార్యం. ఇదేదో నీ ప్రేమ వ్యవహారం అంటే నమ్మి ఆ హంతకుంటే పెళ్ళాడతానంటే సరేనని అంగీకరించాను. ఆఖరికి నువ్వు వాడు కలిసి బంగారం లాంటి డాక్టర్ని పొట్టలు పెట్టుకుంటారా? అంతకంటే ఆ చేతులతో నన్నే హత్య చేయలేకపోయినా దేవంటి నిర్భాగ్యాలకి తండ్రి అయ్యానని అప్రతిష్టైనా లేకుండా తగ్గేవాడిని. మామగారు ఆవేశపడకండి మామగారు. మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. నిజం నేను చెప్తాను, శాంతంగా వినండి. రాజు, నేను పెద్ద పెద్ద హంతకులను ఎంతో మందిని చూచాను. నీలాగా హత్య చేసి నదులు బెదులు లేకుండా మాట్లాడగల వ్యక్తిని చూడలే. నేను హత్య చేయలేదు సార్. చేయలేదా? నా మాట వినండి సార్. నిదర్శనాలు చూపించమంటావా? 420 చూపించు. చూడు, ఇవన్నీ నువ్వు కల్పించినవా? డాక్టర్ను హత్య చేసి తీసుకొచ్చినవా? ఇన్స్పెక్టర్ గారు, ఈ అర్థం లేని ఆధారాలు చూచి మీరు అనవసరంగా అపోహపడుతున్నారు. ఈ ఆధారాలతో పాటు నీకు సాక్ష్యం కావాలా? సుబ్బే, నమస్కారం. చెప్పు, నిజం చెప్పు. ఈ మనిషిని పంపించి ఆ డాక్టర్ గారిని చంపిరమ్మని మా అమ్మగారు చెప్పారండి. ఈ పాపాత్ముడు నిజంగానే చంపేశాడండి. ఈ రహస్యం బయట పెడతానని చెప్పి మా అమ్మగారిని భయపెట్టి ఈ పెళ్లి కొప్పించాడండి. వీడి చేతులు ఇరుగుపోను. వీడి వల్లనే మాకు ఈ కష్టాలన్నీ. ఇన్స్పెక్టర్ గారు, పైకి కనపడుతున్న సంఘటనలు, వాటికి సరిపోయే సాక్ష్యాలు, అర్థం లేని ఈ ఆధారాలు చూచి సత్యాన్ని నిరూపించడానికి వీల్లేదు. చాలించని వాగుడు. సత్యాన్ని నీవు దాచినా రాణి దాచదు. రాణి పెద్ద న్యాయవాది, నిజం చెప్పి తీరుతుంది. ఏ రాణి? మేము నేరస్తులం. డాక్టర్ నా ప్రేమను నిరాకరించి మరో పిల్లని పెళ్ళాడగానే నాలో అసూయ ప్రజ్వలించింది. వారి అనురాగాన్ని పొందాలని విశ్వ ప్రయత్నం చేశాను. చివరకు ఒకనాడు వారు నన్ను అవమానించి నా మనసును గాయపరిచారు. ఆనాటి ఆవేశంలోనే వివేకం అంతరించింది. ఆడబుద్ధే అవివేక బుద్ధి అన్నదానికి నేనే ప్రబల తర్కాను. ఆ అవివేకంలోని నా వివాహ ప్రకటన చేశాను. ఎక్కడి నుంచో వీరు దాపరించారు. విడిపించుకోవాలని వెళ్ళి డాక్టర్ని చంపిరమ్మన్నాను. అక్షరాల అలాగే జరిగింది. ఇన్స్పెక్టర్ గారు, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. సాటి ఆడవాళ్ళు నన్ను చూసి ఎవగించుకునే ముందే మీ తుపాకీతో నన్ను కాల్చండి. కాల్చండి ఇన్స్పెక్టర్ గారు. నాన్న, నాన్న, ఈ పెద్ద వయసులో నిన్నెంతో కష్టపెట్టాను. నన్ను క్షమించు నాన్న. ఏడుస్తున్నావా తల్లి? నీ కలుషాన్ని కడిగి వేయటానికి కావలసిన కన్నీరుందా నీ కళ్ళల్లో? గుడ్డి అయిపోయిన నీ కళ్ళకు నిజాన్ని గుర్తించే శక్తి ఉందా? కరుడు కట్టిపోయిన నీ కటిక హృదయం మళ్ళీ మన హృదయంగా మారిందా? ఏడు, ఏడు, బాగా ఏడు. నువ్వు ఎంత ఏడ్చినా ముట్టుకున్నా నువ్వు చేసిన పాపానికి నిష్కృతి లేదు. ఒరే పాపాత్ముడా, చేసిన పాపానికి పరితపించి అభాగ్యురాలేదు. ఆమె కోసం పశ్చాత్తాపడే శక్తి అయినా నీలో ఉందా? ఆడది పడే బాధగా ఒక కన్నీటి చుక్కైనా రాసి మానవత్వం నీలో ఉందా? మహానుభావులారా, నిజం చెప్పినా వినలేని చెవిటి పెద్దయ్యారా, డాక్టర్ చావలేదు, చావలేదు, చావలేదు. నన్ను చంపకండి. చావలేదు? అయితే నా బిడ్డ ఎక్కడరా? సార్ నమస్కారం సార్. వీడేనండి నా బిడ్డను చేతులారా చంపేశాడు. వీడికి నాకు జన్మ విరోధం అండి. నా పశువులన్నింటినీ బంధుదుడ్లో పెట్టించాడు. మొన్న పంటకాల తగాదాలో గడ్డపారు పుచ్చుకుని నా మీదకి వచ్చాడు సార్. తక్కువపోతే అనవసరంగా తెచ్చుకుదురండి. వీడి జనులు అది వీడికంటే రాక్షసి. నా కొడుకుని మాయ చేసి మంచి చేసుకుని బుట్టలో వేసుకుని కోడాలని చెప్పేసి మా ఇంటికి వచ్చేసింది సార్. ఉన్నట్టుండి మా వంశ ప్రతిష్ట నాశనం చేసింది. మేము బ్రతుకుండగానే చంపేసింది సార్. వట్టి నీచురాలు. ఆకాశి ఈ కసి మనసులో పెట్టుకుని ఈ రాకాసి నా బిడ్డనే మింగేశాడు. కనుక్కోండి సార్. ఆహా ఆహా, జరగని హత్యకు ఎన్ని ఆధారాలు కల్పించారు వెంకటప్పయ్య గారు. మన పూర్వవైరాలన్నీ ఏకరవు పెట్టారు కాదు, కానీ ఆ పగను పెంచిన పాతకుడెవడు? చెప్పండి. మీరు మమ్మల్ని పెట్టిన యమయాత్రలకు ఆ డాక్టర్ని కాదు,
మిమ్మల్ని మీలాంటి సంకేత్రోకులందరినీ చూసారా విన్నారా విన్నారా ఎందుకు గారు ఇప్పుడు మీరేగా విన్నారు వీడండి నా బిడ్డని అనవసరంగా చంపేశాడు. ఒరే పాపి, ఒరే ద్రోహి, నేను తలుచుకుంటే నేనేం చేస్తాను తెలుసా? తెలుసు. చూసారా సార్, చూసారా సార్? నీ కుమారుణ్ణి చంపారని జైలుకు పంపుతావు అంతేగా? ఆనాడు నిన్ను చంపాలని ఈ కత్తితో మీ మేడ మీదకి వచ్చాను. కానీ నా అల్లారు ముద్దుల చెల్లెలు నీ ఇంటి కోడలైంది, దాంతో బ్రతికిపోయావు. నీ ప్రాణాలు నిలవటానికి ఆధారమైన నా చెల్లికి నీవు చేసిన ప్రత్యుపకారం ఏమిటి? మరణం కంటే ఘోరమైన ద్రోహం. ఈ అవమానం నేను సహించను. పీటల మీద పెళ్లి పాడు చేసి అన్నా అన్నా అని అలమటించే నా చెల్లెల్ని దిక్కులేని దాన్ని చేసి నన్ను జైలుకు పంపినందుకైనా సహించగలను. కానీ నా ముద్దుల చెల్లెలికి మీరు చేసిన అవమానం, వేసిన అభంతాలు నేను క్షమించలేను. నా చెల్లెలు అభిమానం గల అంతులు ఆడపడుచు, వీరుద్రమదేవిని కన్న రోసాల తెలుగుగడ్డన పుట్టిన ఆడబిడ్డ, పరువు కోసం ప్రాణమైన అర్పించగల పరమ సాధ్వి. ఆమెను తూలనాడి మెరబెట్టి గంటన నీ పాపానికి కూడా నేను ప్రతీకారం చేయలేదు. అదిగో చూడు, ఈమె నా చెల్లెలితో పాటు నీ కుమారుడు హృదయంలో స్థానం ఆక్రమించుకోవాలని ప్రయత్నించింది. ఆ ఆశ నిరాశ కాగానే అతన్ని చంపటానికి నన్ను తయారు చేసింది. ఆడదాని ఆశయానికి అంతరాయం కలిగినప్పుడు ఎంత నీచానికైనా తెగిస్తుంది, ఎంత ద్రోహానికైనా పాల్పడుతుంది. ఆనాడు నేనే అడ్డుపడకపోతే నీ కుమారుడు ఈ ఆడదాని ఆగ్రహానికి ఆహుతైపోయేవాడు. తన చెల్లెలు వితంతు కావటం ఏ అన్నా సహించడు. ఆ దంపతుల మేలుగోరే బావమరిదిని కనుక నీ కుమారుడిని చంపినట్టు నటించి నా బావను నేను బ్రతికించుకున్నాను. తెలుసా? ఎలా నమ్మేది? వారం రోజులుగా నా బిడ్డ కనిపించట్లేదు. బ్రతుకుంటే ఏడి? ఎక్కడున్నాడు? ఎక్కడుంటాడు? భార్య ఎక్కడుంటుందో భర్త అక్కడే ఉంటాడు. ఇంతే నేను చెప్పగలిగింది. అయ్యో దేవుడా, నాకేమీ అర్థం కావడం లేదు. అంత అయోమయు అయు. సరే, మీరు ఎవరెవరు ఏమేమి చెప్తారో స్టేషన్లో చెప్పండి. గణపతి గారు చెప్పండి. ఎవిడెన్స్. అరే తమ్ముడు, ఏంట్రా ఎడవలేదు? ఏం లేదురా, డాక్టర్ తప్పని నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. లేకపోతే ఏంటండి, చంపడం ఈడి వల్ల ఏమవుతుంది? పెద్ద పులి మనవాడు చిన్న పులి. అదంతా మీకు అనవసరం. శవం కావాలా? నాతో రండి. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో డాక్టర్ కళ్యాణం. ఎంత పని నాయన, నిజంగా నువ్వే? కాదు, దెయ్యం. చిన్న పులి, డాక్టర్ గారు బతికుండగానే చచ్చిపోయారని చెప్పావే. మరి నిజం చెప్తే మీరు నమ్ముతారా దొరా? అది మీకలవాటు, ఇది మాకలవాటు. నాయనా రాజు, నా బిడ్డ నాకు దక్కించవు. ఎన్ని జన్మలకైనా నీ రుణం తీర్చుకోలేను నాయన. ఒరే రఘు, నీ తండ్రిని చూడకుండా ఇన్నాళ్ళు ఎలా ఉన్నావురా నువ్వు? ఎలాగా? అలాగే చూస్తే మీకే తెలుస్తుంది. బేబీ, రఘు, నా పరువు నిలబెట్టావురా. మామగారు, కాళ్ళ వేళ పడవలసింది నేను తల్లి. అది గది నిన్ను అనవసరంగా అనుమానించి ఇన్ని అనర్థాలకు కారణమైన నేను గుడ్డె గాడిదను, కుక్కను, నక్కను, పిల్లిని, ఇలుకను. అంత మాట అనకండి మామగారు. జరిగిందంతా మర్చిపోదాం. అయితే నా మనం నాకు ఇచ్చే మరి. నాయన నాయన అలాగర మన అలాగర కదా, నా దగ్గర అమ్మలగర అమ్మ. పాప, నా కోసం మా అన్నయ్య ఎన్ని కష్టాలు పడ్డారు. అందరి కష్టాలు గట్టెక్కిపోయి అందరూ సుఖంగా ఇంటికి పోదాం పదండి. మీ ఇంటికి రావటానికి మాకు అంతస్తు ఎక్కడిది వెంకటప్పయ్య గారు. నేను పడవలు తోలుకునే పేదవాణ్ణి. నా చెల్లెలే గనక మీ ఇంటికి రావాలంటే చాలా కష్టం. జరిగినవన్నీ మర్చిపోను ఆయన. నన్ను మన్నించి కోడల్ని ఇంటికి పంపిస్తాను. మీ అంతస్తుకు తగ్గ చీరలు, సారెలు ఇచ్చి పంపిస్తాను. అంతకు కావలసిన డబ్బు దస్కం నేను కూడబెట్టే వరకు మీరు ఆగి తీరవలసిందే. లేకపోతే పేదింటి పిల్ల పెద్దింటి కాపురంలో శాంతిగా జీవించలేదు వెంకటప్పయ్య గారు. ఇక నుంచి మీరు పేదవారు కారండి. ఈ గొప్పల గణపతి అల్లుడు ఓయ్, మా బావగారి అంతస్తుకి మన అంతస్తు ఏమాత్రం కూడా తీసిపోదు. మామగారి సొత్తుతో మజా చేసే మైనర్ని కాదండి. నా రెక్కల మీద నాకు విశ్వాసం ఉంది. నా చెమటోడ్చి నా చెల్లెలికి కావలసిన సొత్తు నేను సంపాదించగలను. నాయన, నీ పట్టుదల నెగ్గాలంటే చాలా కాలం పడుతుంది.